కులపతి గారి ఆసు కవితా వైభవాన్ని చూసినటువంటి ఎందరో ప్రముఖులు తెలుగు భాష పట్ల మక్కువను పెంచుకున్నారు. తెలుగు సాహితీ శక్తిని చూసి అబ్బురపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. ఆనాటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య, అనంతర కాలంలో ఎన్టీ రామారావు, ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వంటి వారు ఎందరో కులపతి గారి ఆసు కవితా వైభవాన్ని చూసి పరమానందం చెందారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి కాశీ కృష్ణమాచారి వారు కులపతి గారికి సరస్వతి కంఠాభరణ అనే బిరుదునిచ్చి సత్కరించారు. తెలుగు భాషలో చెప్పిన సాహితీ రూపకాలను వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి దేశ విదేశాలలో భువన విజయం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రూపకాలకు తెలుగు భాషలో అంతటి ప్రాచుర్యం తీసుకొచ్చిన వారు కులపతి గారు. అందుకనే వారిని రూపక సామ్రాట్ అని అన్నారు. అలాగే అవధాన శేఖరగా, ఆసుకవి చక్రవర్తిగా, సాహితీ సార్వభౌమగా ఎన్నో బిరుదులను అందుకున్నారు శ్రీ కులపతి గారు. వారు అందుకున్న బిరుదులలో ఒక విశిష్టమైన బిరుదు ఉంది. ఆయనను కవిమల్లా అంటారు. సాధారణంగా తెలుగు భాషలో పాండిత్యం ఉన్నవాళ్లు, కవితారంగంలో ఆసక్తి కలిగిన ఎందరో కవులు కవిత్వం చెప్తారు, అవధానం చేస్తారు. అయితే కవిత్వం చెబుతూ అవధానం చేస్తూ మల్ల విద్యను నేర్చి అందులో పారంగతునిగా పేరు తెచ్చుకోవటం ఆ కాలంలోనే కాదు, మరి ఏ కాలంలో కూడా ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఒక్క కులపతి గారికే అది సాధ్యమైంది. ఆయనకున్న మల్ల విద్యా ప్రావీణ్యంతో వారు అఖిల భారత మల్ల విద్య పోటీలకు రెఫరీగా వ్యవహరించటం విశేషం. అందుకనే మరి ఇంకెవరికీ లేని విధంగా కవిమల్లా అనే బిరుదు కులపతి గారికి దక్కింది. ఇది చాలా అరుదైన గౌరవం. కేవలం మల్ల విద్యలో ప్రావీణ్యం పొందటమే కాక సాహిత్యంలో ఆ విద్యా ప్రశస్తి ఎక్కడెక్కడ ఉందో వారు వెలుగులోకి తీసుకొచ్చారు. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు గుంటూరు హిందూ కళాశాలలో తెలుగు శాఖలో ఉపన్యాసకులుగా, శాఖాధిపతులుగా, అనంతరం పరిపాలనాదక్షులైన ప్రిన్సిపాల్గా 42 సంవత్సరాలు పనిచేసి ఆ సంస్థను ఎంతో అభివృద్ధి చేశారు. ఆ కళాశాల విద్యార్థుల, ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కులపతి గారు పూర్వాశ్రమంలో కవి కులపతిగా సాంస్కృతిక జాగృతిని, అనంతర కాలంలో ఋషి కులపతిగా, ఇప్పుడు యతి కులపతిగా ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తున్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ వారి పూర్వాశ్రమ పేరు డాక్టర్ ప్రసాదరాయ కులపతి. తెలుగు, సంస్కృత భాషల్లో అపారమైన పాండిత్యం కలిగిన వారు శ్రీ కులపతి గారు. భాషా శాస్త్రాలలోనే కాక మల్ల విద్యా ప్రావీణ్యం, ఆధ్యాత్మిక రంగంలో సమున్నత స్థానం సాధించిన మహనీయులు ఆయన. చిన్నతనం నుంచే వారి జీవితంలో ఆధ్యాత్మిక పురోగమనం కనిపిస్తుంది. వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసి సరళ రీతిలో తన ప్రవచనాల ద్వారా ప్రజలకు అందించారు. భారతదేశంలో మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రాలలో వీరంతటి వారు లేరు అని మంత్రశాస్త్రవేత్తల అభిప్రాయం. షణ్మత స్థాపనాచారులైన ఆదిశంకర మార్గంలో షణ్మత దేవతలను పూజించారు. హిమాలయాలు, కాశీ, బృందావన క్షేత్రాలలో ఎంతో కాలం తపస్సు చేశారు. దేవతల అనుగ్రహాన్ని, సాక్షాత్కారాన్ని పొంది ఎన్నో సిద్ధశక్తులను సముపార్జించారు. శాక్తేయ సంప్రదాయంలో దశమహావిద్యలు మొదలైన దేవతా మంత్రాలను, శైవ సంప్రదాయంలో శివ, భైరవ మొదలైన దేవతలను, వైష్ణవ మార్గంలో నారసింహ, రాధాకృష్ణ దేవతలను, గణపతి, ఆదిత్య, సుబ్రహ్మణ్య మంత్రసిద్ధి పొందిన మహనీయులు. ఆ దేవతల అనుగ్రహం పొందటానికి ప్రాచీన ఋషులు చెప్పిన మార్గాన్ని, అనేకమైన ప్రామాణిక గ్రంథాలను పరిశీలించి ఆ దివ్య జ్ఞానాన్ని సరళ భాషలో పుస్తకాల రూపంలో ప్రజలకు అందించారు. ఆ పుస్తకాలను చదివి సాధనా మార్గం ద్వారా దేవతా అనుగ్రహాన్ని ఎందరో పొందారు. ఎందరికో ఆ పుస్తకాలు సాధనా మార్గానికి మార్గదర్శకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలోనే కాక సాహిత్య రంగంలో కూడా సాహితీ వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఎన్నో గ్రంథాలను శ్రీ కులపతి గారు రచించారు. వారు రచించిన సాహితీ గ్రంథాలను ఎన్నో విశ్వవిద్యాలయాలు పాఠ్య గ్రంథాలుగా ప్రవేశపెట్టాయి. మంత్ర, యంత్ర, తంత్ర విషయాలను వారు చెప్పిన విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరని మంత్రవేత్తల అభిప్రాయం. అంతటి ఖ్యాతిగాంచిన డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు 2002లో జగద్గురు శ్రీ శివచిదానంద భారతీ స్వామి దగ్గర సన్యాస స్వీకారం చేశారు. ఆయన కోరిక మేరకు వీరిని ఉత్తరాధికారిగా నియమించారు. అలా శ్రీ స్వామివారు కుర్తాళ పీఠాధిపతిగా కుర్తాళమఠ సంప్రదాయంలోకి ప్రవేశించారు.
కుర్తాళం శంకరాచార్యులుగా, జగద్గురువులుగా, మహామంత్ర పురుషులుగా, సిద్ధ మహనీయులుగా ఈరోజు మనల్ని అనుగ్రహిస్తున్న శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ వారు ప్రకాశం జిల్లా ఏల్చూరులో 1937 జనవరి 23వ తేదీన జన్మించారు. కొప్పరపు కవితా వంశం మాతృవంశం, పోతరాజు వంశం పితృవంశం, 2 వంశాల వారు కవి వంశాలు కావటం వల్ల వారికి సహజంగానే చిన్ననాటి నుంచే కవిత్వంపై ఆసక్తి ఏర్పడింది. అంతేకాక జన్మతః వారికి అపారమైన మేధాశక్తి, ఏక సంతాగ్రహత్యం, కవితాశక్తి, దివ్య వర ప్రసాదాలుగా లభించాయి. చిన్న వయసులోనే అమర కోసం పంచకావ్యాలు కంఠస్థం చేశారు. ఆయన మొదటిసారి 13వ ఏట అవధానం చేశారు. ఆసు కవితాధార వారి సొంతం. గంటకు 100 పద్యాలు ఆసువుగా చెప్పేవారు. ఆ ఆసు కవితాధారను చూసి కొప్పరపు కవులలో ఒకరైన బుచ్చిరామయ్య గారు నన్ను మించినావు అన్నారు. తరువాతి కాలంలో కవితారంగానికి తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. దేశ విదేశాలలో తెలుగు భాషా మహత్వాన్ని చాటారు. ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలతో ప్రజలలో తెలుగు భాషపై మక్కువను కలిగించారు. తెలుగు మహాసభలు నిర్వహించారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ మొదలైన నాటి కవులు ఈ సభలలో పాల్గొన్నారు. తరువాత కాలంలో సాహిత్యాన్ని, సాహిత్య మహత్వాన్ని తెలియచేసేందుకు శ్రీనాథ పీఠాన్ని స్థాపించి ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా తెలుగు తిరునాళ్లు అనే పేరున భారతదేశంలో ఉన్న తెలుగు కవులను సమావేశపరిచి కవిత్వ మహత్వాన్ని చాటి చెప్పారు. అంతేకాదు భువన విజయంలోని తెలుగు భాష సౌకుమార్యాన్ని అందరికీ అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి వంటి ప్రముఖులెందరో ఈ సాహితీ సేవలలో పాల్గొన్నారు. శాంతి అనే ప్రత్యేక రచనలను సంకలనం చేశారు. సుమారు 200 మంది కవులు రాసిన వాటిని సంకలనం చేయటం విశేషం. మంత్ర, ధ్యాన, యోగ సాధనలో నిష్ణాతులైన స్వామివారు కుర్తాళ పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తరువాత భక్తి సామ్రాజ్యాన్ని, ధర్మ మార్గాన్ని మరింత విస్తరింపచేశారు. నిరంతరం ప్రజలలో ధర్మ జాగృతిని కలిగిస్తున్నారు. మంత్ర మార్గాన్ని మరింతగా విస్తృతపరిచి కుల, వర్ణ, వర్గ విభేదాలు లేకుండా అందరికీ మంత్రోపదేశాలు చేశారు. మంత్రోపదేశం, మంత్ర సాధనల ద్వారా కేవలం లౌకికమైన బాధలను తొలగించుకోవటమే కాక దేవతా దర్శనం చేయవచ్చని, సాధనలో ముందుకు వెళ్ళొచ్చని, కుండలిని శక్తిని జాగృతపరిచి అన్ని విషయాలను అనేక మందికి ప్రత్యక్ష నిదర్శనాలను అందించారు. మంత్ర సాధన అనేది ధర్మరక్షణ, దేశరక్షణ కోసం అని నిరూపించుకున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరిని ధర్మరక్షణ సామ్రాజ్యంలో భాగస్వాములను చేయాలి, ప్రతి ఒక్కరిలో ధర్మ జాగృతిని కలిగించాలని, ధర్మరక్షణ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఆ ఉద్దేశంతో ధర్మరక్షణ యజ్ఞాలను నిర్వహిస్తున్నారు. దేశ విదేశాలలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞాలలో ప్రజాకుండాలను కట్టిస్తున్నారు. ఆ ప్రజాకుండాలలో ప్రతి ఒక్కరూ ఆహుతులను వేస్తున్నారు. పూర్ణాహుతి సమయంలో దేవతలు వచ్చి యజ్ఞ ఫలితాన్ని స్వీకరించటం అనేది అనేక సందర్భాలలో కనిపించిన విషయం. అంతేకాకుండా ధర్మరక్షణ విషయంలో స్త్రీలకు ముఖ్యమైన పాత్ర ఉంది. ధర్మరక్షణలో హిందూ వ్యవస్థలో స్త్రీలను ప్రధాన భాగస్వాములను చేయాలి, స్త్రీలకు ప్రధాన పాత్ర ఉండాలి అనే ఉద్దేశంతో మొదటిసారిగా శంకర సంప్రదాయంలో శ్రీ శక్తిపీఠాన్ని స్థాపించారు. హిందూ ధర్మంలో స్త్రీలను భాగస్వాములుగా చేస్తున్నటువంటి ఏకైక శంకర సంప్రదాయ స్త్రీ శక్తిపీఠమే ఈ శక్తిపీఠం. తన మంత్రశక్తితో ఎంతో మందిని ప్రభావితం చేశారు. ఉపన్యాసాల ద్వారా అనేక ప్రాచీనమైన అంశాలను, పురాణ వాంగ్మయాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ధర్మదీక్ష అనే ఉద్దేశంతో ఎన్నో హిందూ ధర్మ విశేషాలను లోకానికి చెబుతున్నారు. ఎన్నో దేవాలయాలు నిర్మించి దేవాలయ నిర్మాణాలకు సైతం ప్రేరణగా నిలిచారు. ఎన్నో దేవాలయాలు స్వామివారి ఆధ్వర్యంలో నిర్మించినప్పటికీ ఒక దేవాలయం విషయం మనం గమనిస్తే హిందూ జాతికే గర్వకారణంగా మనకు కనిపిస్తుంది. శ్రీలంకలో స్వామివారు ఒక అద్భుత దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాముడు రావణుణ్ణి గెలిచిన చోట, అధర్మం మీద ధర్మం విజయం సాధించిన చోట, రాముడు ధర్మం నిలిపిన చోట ఒక రామాలయం ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడి ప్రజలలో స్వామి చైతన్యాన్ని కలిగించారు. దాని ఫలితంగా సంవత్సర కాలంలోనే రామాలయ నిర్మాణం జరిగింది. సుమారు 1,000,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగింది. కానీ
ఇంతకాలం తర్వాత దేవుని ప్రేరణతో శ్రీలంకలో శ్రీరామాలయ నిర్మాణానికి కారణమయ్యారు స్వామివారు. అలాగే అండమాన్ దీవులలో సముద్ర తీరంలో అద్భుత దేవాలయాలను నిర్మించారు శ్రీ స్వామివారు. ఆనందరూప సిద్ధస్వరూప సిద్ధేశ్వరానంద నమోస్తుతే. ఆనందరూప సిద్ధస్వరూప సిద్ధేశ్వరానంద నమోస్తుతే. సకల స్వరూప శాంత స్వరూప ప్రసదరాయ నమోస్తుతే. సకల స్వరూప శాంత స్వరూప ప్రసదరాయ నమోస్తుతే. అమెరికా దేశంలో తమ ప్రవచనాల ద్వారా, ధర్మరక్షణ యజ్ఞాల ద్వారా, మంత్రమార్గం ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసి వారిని కూడా ధర్మరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. అమెరికా యాత్రను చేసి అక్కడ ధర్మరక్షణ చేస్తున్న దక్షిణ భారత శంకర సంప్రదాయ ఏకైక పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారు. అక్కడ కూడా ధర్మ సామ్రాజ్య విస్తరణ జరిగి శంకరుల సంప్రదాయం విస్తరింపచేయాలి అనే మహోద్దేశంతో 108 అడుగుల శంకర విగ్రహ స్థాపనకు శ్రీకారం చుట్టిన మహనీయులు వారు. టిబెటియన్ భాషలో సిద్ధాశ్రమాన్ని శాంగ్రిలా అంటారు. అట్లాంటా దగ్గర సుమారు 500 ఎకరాలలో శాంగ్రిలా అనే పేరుతో ఈ నిర్మాణం జరగనుంది. అలా భారతదేశంలోని శంకర సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయాలని శంకర పీఠాలను అమెరికాలో స్థాపించనున్నారు. కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠం, అలాగే మా ఇతర బ్రాంచెస్లో కూడా కొన్ని వందల మందికి రోజు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మా పీఠంలో నిత్య హోమాలు జరుగుతూ ఉంటవి. వ్యక్తిగత కోరికల కోసమే కాక ధర్మరక్షణ కోసం కూడా హోమాలు జరుగుతున్నవి. శ్రీ స్వామివారు భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ధర్మరక్షణ యజ్ఞాలు జరిపిస్తున్నారు. స్వామివారి సహస్ర చంద్ర సందర్భంగా లోక కళ్యాణ శాంతి మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరిగినాయి. కృతాళంలో కన్నీ విని రీతిలో ఎప్పుడూ జరిగిన విధంగా స్వామివారికి జలభైరవ పూజ, అదేవిధంగా పల్లకి ఊరేగింపులు, ఇలా తదితర కార్యక్రమాలను కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులు మేమందరం కూడా చేసుకున్నాం. స్వామివారు అనుగ్రహం అందరికీ ఉండాలి. యావత్ ప్రపంచం ఇవాళ స్వామివారు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పర్యటిస్తున్నారు. లక్షలాది మంది భక్తులని ఆధ్యాత్మిక చింతన వైపు మరలుస్తున్నారు. నిరంతరం ధర్మ జాగృతి కోసం తాను తపస్సు చేయటంతో పాటు అందరినీ ధర్మ తపో మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మంత్ర పురుషులుగా, సిద్ధ మహనీయులుగా, సజీవ యోగ స్వరూపులుగా ఆయనను అనేకులు కీర్తిస్తూ ఉంటారు. అంతటి జగద్గురువులైన శ్రీ స్వామివారి 83వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా 1000 పున్నమి చంద్రులను దర్శించిన వేళ లోక కళ్యాణ శాంతి మహోత్సవాలు భక్తులచే అత్యంత వైభవంగా జరిగాయి. కుర్తాల శ్రీ సిద్ధేశ్వర పీఠంలో జరిగిన ఈ కార్యక్రమాలకు దేశ విదేశాల నుండి అనేక మంది భక్తులు మాత్రమే కాక యతులు సైతం వచ్చి దర్శించి తరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సిద్ధేశ్వరి దేవికి, స్వామివారికి అనేక సేవలు నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శరణం శరణం సిద్ధేశ్వర శరణం, విబుధేశ్వర శరణం, యోగీశ్వర శరణం, సుకవీశ్వర శరణం, సిద్ధేశ్వర సిద్ధేశ్వర. శరణం శరణం సిద్ధేశ్వర శరణం, విబుధేశ్వర శరణం, యోగీశ్వర శరణం, సుకవీశ్వర శరణం, సిద్ధేశ్వర సిద్ధేశ్వర. వృందావన రసయోగ ప్రేమాత్మక శరణం, సిద్ధాశ్రమ ఋషి శేఖర కరుణాంచిత శరణం, సిద్ధేశ్వర సిద్ధేశ్వర.
కైలాసాచల గుహలో ధ్యానించే స్వామి, కుర్తాళేశ్వరుని చెంత కూర్చుండిన యోగి, సిద్ధేశ్వర సిద్ధేశ్వర. కాశీలో భైరవు కడ నడయాడే మౌని, కామాఖ్య హృదయమును కదిలించిన జాని, సిద్ధేశ్వర సిద్ధేశ్వర. వజ్రయాన మంత్రయాన పరివస్య భోగి, కాశీలో శ్మశానమున కదలాడు విరాగి, సిద్ధేశ్వర సిద్ధేశ్వర. అగ్నిలో దేవతలను రప్పించే స్వామి, భక్తావళి కష్టములు తొలగి. అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అందున ఇటీవలే శతాబ్ది పీఠంగా మనం ఈ పీఠం యొక్క ఉత్సవాలను చేసుకున్నాం. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 85వ జన్మదినోత్సవాన్ని కూడా ఇంతకన్నా మించినటువంటి వైభవోపేతంగా నేత్రపర్వంగా మనమంతా నిర్వహించుకుందామని, అందుకు ఆ సిద్ధేశ్వరి అమ్మవారు, పీఠాధీశ్వరులు, కుర్తాళం జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మనల్నందరినీ కరుణించి ఇలా 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 ధార్మిక పరిమళాలు తెలుగు జాతికి, యావత్తు భారత జాతికి అందరికీ కూడా అందించే విధంగా మనల్ని ఆశీర్వాదనుగ్రహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామివారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ధర్మస్య విజయోస్తు. స్వామివారు సహస్రచంద్ర దర్శన శాంతి బంగారు కుటీరంలో చేసుకుంటే బాగుంటుందనిపించి స్వర్ణం వేసేసాను మొత్తం. ఎందుకంటే ఇంకా అనేకం ఉన్నాయి చేసేదానికి, పువ్వులు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అనేకం చెయ్యొచ్చు అలంకారం. బంగారు ఇంట్లో వెండి సింహాసనం మీద బంగారు తండ్రి కూర్చుంటే చూస్తే ఇంకంతకంటే అదృష్టమా? తండ్రినే బంగారు తండ్రి, ఆమె బంగారు తల్లి. ఆ తల్లి ఈ బంగారు తండ్రి రూపంలో ఈరోజు మనకు దర్శనమిస్తోంది. న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యశ్చ భవస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీజస్య శాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాపుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధరాः సంతు జీవంతు శతదాం శతౌ. ఆభిర్గేర్భిరితతో నమో నమాప్యాయ హరివో వర్ధమానః. స్తోత్రుభ్యో మహిగోత్రాజాతి భూయిష్టవాదో అతదేశ్యామా రావాయుష్మదందో మాహాదీతి. ఓం శాంతి శాంతి శాంతి. आनंद रूप सिद्ध स्वरूप सिद्धेश्वरानंद नमोस्तुते. आनंद रूप सिद्ध स्वरूप सिद्धेश्वरानंद नमोस्तुते. सकल स्वरूप शांत स्वरूप प्रसादराय नमोस्तुते. सकल स्वरूप शांत स्वरूप प्रसादराय नमोस्तुते.
నారాయణం నమస్కృత్య శంకరంచ జగద్గురుం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి, విమలానంద, త్రివిక్రమ రామానంద, శివచిదానంద భారతి మహాస్వాములు గురు పరంపర వాళ్లకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. కుర్తాళం సిద్ధక్షేత్రం. మహనీయుడైనటువంటి అగస్త్య మహర్షి హిమాలయ కాశీ నుండి బయలుదేరి దక్షిణాపథంలోకి వచ్చినప్పుడు అన్ని క్షేత్రాలు చూసి కుర్తాళ క్షేత్రాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడే ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఆయన్ను చూడటానికి వచ్చినటువంటి ఆయన శిష్యులు వాళ్ళు హిమాలయాల నుండి బయలుదేరి భోగనాథుడు, సుందరనాథుడు మొదలైన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే వాళ్ళు కూడాను ఉండిపోయినారు. భోగనాథుడు పళనిలో ఉన్న కుమారస్వామి విగ్రహాన్ని వనమూలికలతో నిర్మించాడు ఇక్కడ. అలానే సుందరనాథుడు కూడా ఆయన ఇక్కడ ఉండి అగస్త్య మహర్షి అనుగ్రహంతో చిదంబరానికి వెళ్ళి అక్కడ 3000 తమిళ పద్యములు నందీశ్వరుడి మీద రాశాడు, కాళికాదేవి మీద రాశాడు. అట్లా ఇక్కడ ఉండేటువంటి దివ్యులైన సిద్ధుల యొక్క అనుగ్రహం అందరూ కూడా వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక్కడికి వచ్చేటట్టయితే దేవతలు సిద్ధులు కనిపించకపోవచ్చు, అందరికీ కనిపించాలనంటే థర్డ్ ఐ ఓపెన్ కావాలి, కాస్త యాస్ట్రల్ విజన్ డెవలప్ కావాలి. కానీ అనుగ్రహం మాత్రం తథ్యం, అనుగ్రహం కలిగి తీరుతుంది, దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. కనుక అందరూ కూడా కుర్తాళానికి వచ్చి మౌనస్వామి దర్శనం చేసుకోండి, సిద్ధేశ్వర అనుగ్రహాన్ని పొందండి. ఇటీవల మేము స్థాపించినటువంటి కాళీ కాలభైరవ మందిరాలు, రాధాకృష్ణ మందిరాలు, ఆ దేవతలంతా ఇక్కడికి వస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. కనుక అందరూ కూడా దేవతల సిద్ధుల యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక. నారాయణ నారాయణ. చూశారు కదా కుర్తాళ పీఠ విశేషాలను. అక్కడ అత్యంత వైభవంగా జరిగిన జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామీజీ వారి సహస్ర చంద్ర దర్శన లోక కళ్యాణ శాంతి మహోత్సవాలు. మనమందరం కూడా కుర్తాళ క్షేత్రంలో వెలసిన శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని దర్శించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులమవుదాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. मोहनाकार जो जो करुणाल बाल श्री योगी जो जो लीलावतार जो जो सिद्धेश्वरानंद स्वामी जो जो मोहनाकार जो जो करुणाल बाल श्री योगी जो जो लीलावतार जो जो सिद्धेश्वरानंद स्वामी जो जो